ఏపీ లిక్కర్ కేసులో కడప జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ని సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి జైలు వద్దకు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇక లిక్కర్ కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్టు చేసి ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఇరుపక్షాల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టును అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి.